హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ అండి. ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. కొత్తిమీర ఆకండి, టొమాటో 1, పచ్చిమిర్చి అండి 1, ఆనియన్ 1, పుదీనా లీవ్స్ అండి, స్వీట్ కార్న్ అండి, కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు, కార్న్ఫ్లవర్ పౌడర్ అండి. దీని తయారీ చూపిస్తానండి. ముందుగా ఇవన్నీ కట్ చేసుకోవాలండి, కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ కూడా ఇలా ఒలుచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోయిద్దండి. ఆయిల్ వేగనిద్దాం. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కరివేపాకు వేద్దాం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇవన్నీ కలుపుకుందాం. తర్వాత టమాటా ముక్కల్ని వేద్దాం. బాగా వేగనివ్వాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్ విత్తనాలు వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. వర్షం పడినప్పుడు ఎప్పుడు బజ్జీలు బోండాలు కాకుండా ఇలా చేసుకొని తాగినా చాలా ఎంజాయ్ చేస్తూ తాగితే చాలా బాగుండిద్ది. నేను దీంట్లోకి 1 లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోయాలి. అంటే బాయిల్ అయ్యేసరికి మనకి 1.5 అదే 2 చెంబులు వేస్తున్నాను. అంటే 1.5 అయ్యిద్ది బాయిల్ అయ్యేసరికి. ఇంకో 1/2 లీటర్ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలి. మంట హైలో పెట్టాలండి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ని 4 స్పూన్స్ తీసుకొని ఇలా వేరే గిన్నెలోకి వేసుకోవాలి. త్రీ అండ్ 4 కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అంతలోకి అది బాయిల్ అవుతూ ఉండిద్ది. గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. కార్న్ఫ్లవర్ పిండి స్మూత్గా బాగుండిద్దండి చూడటానికి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా బాయిల్ అయింది కదండి. ఆ వాటర్లో ఈ కార్న్ఫ్లవర్ వాటర్ని కలిపేయడమే.
పాలలాగా చిక్కగా అయినాయండి ఈ వాటర్ అనేవి. ఇక్కడైతే వర్షం పడిందండి, అందుకని ఈ రెసిపీ నేను చేస్తున్నాను. చల్లటి వాతావరణంలో వేడి వేడి సూప్ ఆరగిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉండిద్ది. బాయిల్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఉప్పు తగినంత, మీకు రుచికి సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. కార్న్ఫ్లవర్ వాటర్ని ఇంకా బాయిల్ అవుతున్న నీటిలో కలుపుకోవడమేనండి. ఇంతేనండి సూప్, కార్న్ఫ్లవర్ సూప్. ఇంకొంచెం చిక్కగా కావాలంటే కొంచెం పౌడర్ కలుపుకోవడమేనండి. ఉప్పు అయితే తగినంత వేసుకోండి. హోటల్ స్టైల్లో కార్న్ఫ్లవర్ సూప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా మన సూప్ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉందండి. బాయ్ ఫ్రెండ్స్.